హలో గర్ల్స్ అండ్ బాయ్స్, ఈ ఇయర్ ఐపీఎల్ సీజన్ కి ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు మన సన్ రైజర్స్ టీం ఫైనల్స్ కి వెళ్ళింది కాబట్టి అందుకని ఈరోజు సన్ రైజర్స్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ డ్రాయింగ్ చేయబోతున్నాం. కానీ టీంలో ఒక్కరిద్దరు ఉండరు కదా, సో మనకి ఈ సైజ్ పేపర్ సరిపోదు, ఇంత పెద్ద పేపర్ కావాలి. కానీ నా దగ్గర ఉందా లేదనుకుంటా. ఐడియా అయితే నా దగ్గర ఇలాంటి సైజ్ పేపర్స్ 3 ఉన్నాయి. సో ఈ మూడింటిని కలిపి ఒక పెద్ద పేపర్ని తయారు చేద్దాం. ఎలా చేస్తాను చూపిస్తారండి. రండి రండి, రారా. నేను స్టిక్ చేయడం చాలా ఈజీ అనుకున్నా, కానీ చాలా కష్టమైంది. కానీ ఎలాగోలా స్టిక్ చేసేస్తా. మొత్తానికి 3 పీసెస్ డివైడ్ చేస్తే మనకి ఇంత పెద్ద షీట్ అయిపోయింది. దీన్ని సెట్ చేయడానికి రాక టేబుల్కే ఫిక్స్ చేసేస్తా. ఓకే, దీనిపైన మనం డ్రాయింగ్ చేస్తాం, కానీ దేంతో చేద్దాం? ఐడియా. ఓకే, నేను మొత్తం డ్రాయింగ్ మొత్తాన్ని ఈ పెన్ తోటి అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇది నాకు 10 రూపీస్ అలా పడింది. ఇంత పెద్ద పేపర్ మీద మనం డ్రా చేయాలంటే కొంచెం ప్లానింగ్ అనేది చేసుకోవాలి, లేకపోతే వేయడానికి రాదు. సెంటర్లో మన ఈగల్ వేద్దాం పెద్దగా. ఆ ఈగల్కి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఈగల్లా వేద్దాం. ఫ్రంట్ వచ్చేసి టోటల్గా సన్ రైజర్స్ టీమ్. ఓకే, సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్స్ అందరినీ ఫ్రంట్లో వేద్దాం. వాళ్ళ పోర్ట్రేట్స్ అంటే వాళ్ళ ఫేస్ నుంచి ఈ పార్ట్ వరకు వచ్చేలాగైతే వేద్దాం. ఓకే, నైస్. అండ్ ఇప్పుడైతే నైట్ 11:47 అవుతుంది. చూద్దాం ఇది డ్రా చేసి కంప్లీట్ చేసేసరికి ఎంత టైం పడుతుంది. ఓకే, నేనైతే డైరెక్ట్గా ఈ పెన్తో వేయట్లేను. వేస్తే ఒకవేళ పొరపాటున కరెక్ట్గా రాకపోతే ప్రాబ్లం అవుతుంది. అయితే ఎరేజ్ చేయలేము కదా ఎంత వర్క్ చేసి. సో నేనైతే ఫస్ట్ ఈ మెకానికల్ పెన్సిల్ తోటి వేసి తర్వాత దీంతో డీటెయిలింగ్ ఇద్దాం. కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం కదా. క్లాస్ని డ్రా చేయడానికి నాకు ఎంత టైం అయిందో చూద్దాం. నేను కూడా చూడలేదు. 12:18 టైం అయితే అవుతుంది. ఇంత లోపల ఒక్క పర్సన్ వేసానంటే ఎంత టైం లోపల మొత్తం అవ్వచ్చు అంటారు. చూద్దాం ఎంత టైం పడుతుంది. దగ్గరికి సగం వరకు అయితే కంప్లీట్ చేస్తా. ఇప్పటికైతే టైం కరెక్ట్ 1:30 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆపడం వీడియో గమ్మత్ ఆపా. ఓకే, 1:30 అవుతుంది అంటే సగం కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. కానీ నాకు ఇంకా నిద్ర రావట్లేదు ఎందుకో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వర్క్ చేస్తూ ఉంటే. సో అందుకేమో చూద్దాం ఎంతవరకు అవుతుందో అంతవరకు కంప్లీట్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. మనం మొత్తం ప్లేయర్స్ అందరిని అయితే డ్రా అయితే చేసేస్తాం. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. ఇప్పుడైతే టైం 2:30 అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఎప్పుడు అవుతుందో ఏమో, కానీ కంప్లీట్ చేయాలి. నిద్ర వస్తుందిరా బాబు. స్కెచింగ్ అయితే అయిపోయింది. 5:37 అవుతుంది. అంటే ఎంత టైం సరే పక్కన పెడితే మీకు అర్థమైందిగా ఇంత టైం అయితే పట్టింది ఈ వర్క్ చేయడానికి. అంటే నిద్ర చాలాసార్లు నేను నిద్ర ఆపుకోవడం వల్ల కొంచెం స్లోగా చేసే వర్క్, లేదా నార్మల్ టైంలో అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోవచ్చు. ఇప్పటి వరకు చేసిన వర్క్ నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఒకసారి ఎక్స్పెరిమెంట్ లాగా వీటి మీదనే కలర్స్ వేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వాటర్ కలర్స్ మేబీ బాగుండొచ్చు, లేకపోతే ఖరాబ్ అన్న అయిపోవచ్చు ఇది. సో దీన్ని అయితే మంచి ఫొటోస్ తీసుకొని బీరోల్స్ అయితే తీసా. సో అవైతే ఫస్ట్ చూసేయండి, అది ఫస్ట్ ప్లే చేస్తా, చూసేయండి. ఆ తర్వాత దీన్ని మొత్తం మనం కలెక్ట్ చేసి ఇంకోసారి చూద్దాం. ఒకవేళ దీనికన్నా బాగా వస్తుందేమో. తప్పదు, కొన్నిసార్లు మనం చేయాల్సిందే ఇలాంటివి, లేకపోతే మనకు తెలియదు ఇంకా బెటర్గా వస్తుందా రాదా లేదా. ఇక్కడికి చాలు అనుకుంటే బాగుంది. ఫస్ట్ దీన్ని ఫినిష్ వర్క్ని చూపిస్తా, చూసేయండి.
కలరింగ్ కోసం నేను వాటర్ కలర్ కేక్స్ని అయితే వాడుతున్నా క్యామెల్వి. సో దాంతో అయితే జస్ట్ వాటర్ కలర్ అంటే లైట్గా వేయడం అంతే, అంటే థిక్గా పిగ్మెంట్ ఏమి ఉండదు. ఇలాంటి 2 బ్రషెస్ తీసుకున్నా. ఈ వాటర్ అనేది దీని బ్రష్కి ఉంటుంది. తర్వాత కేక్స్లో మనకు కావాల్సింది స్కిన్ టోన్ తయారు చేసుకుందాం. ఇలా బ్రౌన్ తీసుకున్నా అండ్ కొంచెం ఆరెంజ్, కలరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. నన్ను అడిగితే ఇది కూడా బాగానే ఉంది. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి.